దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేట్ ఇరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడాను ఇక్కడికి ఎక్కువగా చేరుకోవటం జరుగుతుంది. చుట్టుపక్కల అంటే పల్లవి ప్రశాంత్ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడాను ఇక్కడికి చేరుకొని ఇక్కడ బయటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాక్సిమం పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు, పల్లవి ప్రశాంతే ఫస్ట్ వస్తాడు అని చెప్పి నా నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడాను మొత్తం అంత క్రౌడ్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. పహారా కాస్తుండి కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక గేట్ కి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేట్ ఇరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడాను ఇక్కడికి ఎక్కువగా చేరుకోవటం జరుగుతుంది. చుట్టుపక్కల అంటే పల్లవి ప్రశాంత్ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడాను ఇక్కడికి చేరుకొని ఇక్కడ బయటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాక్సిమం పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు, పల్లవి ప్రశాంతే ఫస్ట్ వస్తాడు అని చెప్పి నా నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడాను మొత్తం అంత క్రౌడ్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. పహారా కాస్తుండి కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక గేట్ కి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేట్ ఇరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడాను ఇక్కడికి ఎక్కువగా చేరుకోవటం జరుగుతుంది. చుట్టుపక్కల అంటే పల్లవి ప్రశాంత్ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడాను ఇక్కడికి చేరుకొని ఇక్కడ బయటకి వస్తారా అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాక్సిమం పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు, పల్లవి ప్రశాంతే ఫస్ట్ వస్తాడు అని చెప్పి నా నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడాను మొత్తం అంత క్రౌడ్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. పహారా కాస్తుండి కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక గేట్ కి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేట్ ఇరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడాను ఇక్కడికి ఎక్కువగా చేరుకోవటం జరుగుతుంది. చుట్టుపక్కల అంటే పల్లవి ప్రశాంత్ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడాను ఇక్కడికి చేరుకొని ఇక్కడ బయటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాక్సిమం పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు, పల్లవి ప్రశాంతే ఫస్ట్ వస్తాడు అని చెప్పి నా నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడాను మొత్తం అంత క్రౌడ్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. పహారా కాస్తుండి కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక గేట్ కి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేట్ ఇరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడాను ఇక్కడికి ఎక్కువగా చేరుకోవటం జరుగుతుంది. చుట్టుపక్కల అంటే పల్లవి ప్రశాంత్ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడాను ఇక్కడికి చేరుకొని ఇక్కడ బయటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు, పల్లవి ప్రశాంతే ఫస్ట్ వస్తాడు అని చెప్పి నా నేపథ్యంలో ఇక్కడ ఆ చుట్టుపక్కల నుంచి కూడాను మొత్తం అంత క్రౌడ్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. పహారా కాస్తుండి కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక గేట్ కి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంత పబ్లిక్